ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎగబడిపోయి చందాలు ఇచ్చేద్దాం అనుకోవడానికి అదే తేడా. కానీ ఒకటి సార్, ఈ కార్యక్రమంతో క్యాడర్ కే లీడర్ కే మధ్య ఇప్పుడు కొరవడింది సమన్వయం అనుకుంటే దాన్ని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఈ ప్రోగ్రాం వెనుకుందా? సమన్వయం ఏం కొరవడలేదండి వాస్తవంగా చెప్పాలంటే. ముందు పైకి అన్నారు కానీ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు కార్యకర్తలు వేల పత్రికలే రాస్తున్నాయి ఎమ్మెల్యేకి క్యాడర్ కి మధ్య సమన్వయం లేదు, ఎమ్మెల్యే స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ పత్రికలు, కార్యకర్తలు వాళ్ళ పత్రికలది ఫ్రమ్ ద బిగినింగ్ స్ట్రాటజీ ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా అంటే తెలుగుదేశమేతర ప్రభుత్వాలు ఎవరున్నా సరే అక్కడ జరిగే చిన్న తప్పు, ఒక మరుగుదొడ్డి కడగడంలో సక్రమంగా లేకపోయినా ముఖ్యమంత్రిదే తప్పు. అది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే. అదే చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ అధికారంలో ఉంటే, రేపు లోకేష్ అధికారంలో ఉన్నా సరే అధికారులదే తప్పు. అది సరిగ్గా పాఠాలు చదవలేదు, అధికారులదే తప్పు. ఇక్కడ సరిగ్గా పరీక్ష రాయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి తప్పు. అదే ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వలేదు, అధికారులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వం ఎందుకు మేనవేషాలు లెక్కిస్తుంది, ఇక్కడ జగన్ పరిపాలన ఎట్లాగే తగలాడుతుంది. ఇది ఒక స్ట్రాటజీ. అంటే రోజు జరిగే ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే ఇదివరకు రేపులు జరిగినప్పుడు సైకో